ప్రియమైన దేవుని వారలారా, చాలా జాగ్రత్తగా వినాలి మీరు. ఒక తప్పు చేసినటువంటి వారికి మరో అవకాశం ఇస్తాడండి మారతాడని. ఇమీడియట్గా దేవుడు నిన్ను తీసేయడు. ఒక తప్పు చేసినటువంటి వారికి మరో అవకాశం ఇస్తాడు మారతావని. వెంటనే తీసేయడు దేవుడు. నువ్వు మారతావని నువ్వు ఇంకా దేవుని దగ్గరికి వస్తావని నిన్ను ఆపుతున్నాడు. నిన్ను పీకేయకుండా ప్రభుల వారు అడ్డుపడుతున్నాడు. యేసు ప్రభుల వారు సంవత్సరం అడ్డుపడుతుంటే నీకు న్యూ ఇయర్ వస్తుంది. ఆ విషయం తెలియక ఇంకా నేను బ్రతికేస్తున్నాను కదా అని చెప్పేసి ఆ న్యూ ఇయర్ లో పడి, ఆ పండుగ మత్తులో పడి కొట్టుకుపోతున్నావేమో. అది కాదు, నువ్వు మారతావని ఆపుతున్నాడన్న సంగతి నీకు తెలియట్లేదేమో. ఒక్కసారి నువ్వు గమనించు. మార్కు సువార్త 6వ అధ్యాయము. ఒకసారి హేరోదు దగ్గరికి వెళ్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయము. మార్కు సువార్త 6వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 20వ వచనం. 20వ వచనం. అతని చంపగోరను గాని ఆమె చేతగాకపోయాను. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడగు మనుష్యుడును హేరోదు ఎరిగి అతనికి భయపడి అతన్ని కాపాడుతూ వచ్చెను. బాగా వినాలి మీరు. మరియు అతని మాటలు వినినప్పుడు అంటే ఏ మాటలు వింటుంది? యోహాను గారు మాటలు. ఏ మాటలు అవి? వాక్యం చెబుతున్నాడు యోహాను గారు వాక్యం చెబుతున్నప్పుడు ఆయన మాటలు విని వాక్యం వింటుంది. హేరోదు వాక్యం వింటుంది. విని ఏమి చేయను తోసుకుపోయినను సంతోషంతో వినిచుండేను. ఏమండి, ఒక పక్క పాపం మానుకోవాలనుకుంటుంది కానీ మానలేకపోతుంది. ఒక పక్క పాపం మానేయాలనుకుంటున్నాడు. ఇది తప్పు అని హేరోదు తెలుసుకుంటున్నాడు కానీ మానలేకపోతున్నాడు. ఏమి చేయ తోచకపోయినను ఏం చేస్తున్నారు వీళ్ళు? అతను చెప్పే మాటలు వింటుంటేనేమో సంతోషంగా ఉంది. ఆ మాటలు చూడండి. ఎందుకంటే నీతిమంతుడి మాటలు కదండి, అది పరిశుద్ధుడి మాటలు కదండి. యోహాను గారు వాక్యం చెబుతుంటేనేమో సంతోషంగా వినుచున్నారు. అంటే బాగా వినాలి. సంతోషంగా వినుచున్నారంటే అర్థం ఏంటి? యోహాను గారు ప్రసంగాలేమో హ్యాపీగా వింటున్నారు వినేవాడు. వీళ్ళిద్దరు యోహాను గారు ప్రసంగాలేమో హ్యాపీగా వింటున్నారు కానీ పాపం నుంచి మాత్రం వీళ్ళు బయటకు రావట్లేదు. ఇదే ట్రెండ్ నడుస్తుంది ఈరోజు. మీరు గమనించండి కావాలండి. ఇదే ట్రెండ్. మందిరానికి వెళ్తున్నారు, వాక్యం వింటున్నారు కానీ పాపాన్ని మానుకోవట్లేదు. సంవత్సరాలు గతించిపోతున్నాయి. మందిరానికి వెళ్తున్నారు కానీ సిగరెట్ మానుకోవట్లేదు. మందిరానికి వెళ్తున్నారు, ఎవరు మందు కొట్టడం మానట్లేదు. వింటున్నారు, సంతోషిస్తున్నారు కానీ పాపానికి మాత్రం ఏమాత్రము భయపడట్లేదు. హేరోదు కూడా భయపడతలేదంట. భయపడుతున్నారు కానీ వినేటప్పుడేమో ఆనందంగా ఉంది. బాగా గమనించాలి. ఎవడు బాగా వినాలి. దేవుడు 2 రకాల అవకాశాలు ఇచ్చాడండి వీళ్ళకి. హేరోదుకి దేవుడు 2 రకాల అవకాశాలు ఇచ్చాడు. 2 రకాల అవకాశాలు ఇచ్చాడు మారతామని. అదే అవకాశాలు దేవుడు మనకు కూడా ఇస్తూనే ఉన్నాడు. ఇలా తప్పు చేసేటటువంటి వారికి ఇస్తూనే ఉన్నాడు. ఎలాంటి అవకాశాలు ఇస్తున్నాడు తెలుసా అండి? హేరోదు వేరే వాళ్ళ భార్యను ఉంచుకొని ఉంటున్నాడు కదండి, వీళ్ళు మారతాడని దేవుడు 2 రకాల అవకాశాలు ఇచ్చాడండి. ఎలాంటి అవకాశాలు ఇచ్చారు మీరు ఒకసారి బైబిల్లో చూడండి. మనిషి తప్పు చేస్తే, మనిషి తప్పుడు కార్యక్రమాలు చేస్తే, మనిషి పాపం చేస్తే దేవుడు అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. నువ్వు త్వరగా మారు. ఇప్పుడు హేరోదుకి ఏం అవకాశాలు ఇచ్చాడు ఒకసారి చూద్దాం బైబిల్లోకి వెళ్ళి. లూకాసు వార్త 8వ అధ్యాయం. ఎవరు నిజంగా మనం ఈజీగా చెప్పుకుంటున్నాం కదండి, కానీ వేరే వాళ్ళ భార్యను తీసుకొచ్చి ఊరు మధ్యలో కాపురం పెట్టేటువంటి మామూలు విషయం కాదండి. పైగా ఉంచుకున్నాడని రాస్తుంది. దేవుడు ఎలాంటి అవకాశాలు ఇస్తున్నాడు తెలుసా హేరోదుకి, వీడికి? బాగా చూడండి. 8వ అధ్యాయం 2వ వచనం బాగా చూడాలి. 8వ అధ్యాయం 2వ వచనం. 12 మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేన అనబడిన మరియు, ఇక్కడ మీరు ఆ పదాన్ని అండర్లైన్ చేసుకోండి.
హేరోదు యొక్క గృహ నిర్వాహకుడకు కూజా భార్యకు హేయన్నయు అన్నది చూడండి. ఏమండి? హేరోదు యొక్క గృహ నిర్వాహకుడకు కూజా భార్యకు హేయన్నయు అంటే అంటే హేరోదు ఇంట్లో ఒక ఆవిడ పని చేస్తుంది. ఏమండి? ఇంట్లో పని చేస్తుంది. ఆ పని చేసేటటువంటి ఆవిడ ఎవరు అతని భర్త ఎవరు? కూజా అన్నది చూడండి. కూజా భార్యకు హేయన్నయు అన్నది చూడండి. ఉందండి. అంటే హేరోదు గారి ఇంట్లో ఒక ఆవిడ పని చేస్తుందండి. ఎవరి పేరు గుర్తుపెట్టుకోండి. ఒక ఆవిడ పని చేస్తుంది. ఆవిడ పేరు ఏం పేరు? కూజ అనేది భర్త పేరు. కూజా భార్యకు హేయన్నయు అని ఉంది కదండి. కూజా భర్త భార్య పేరు హేయన్న. హేరోదు ఇంట్లో భార్య ఒక ఆవిడ పనిచేస్తుందండి. ఆవిడ పేరు హేయన్న, ఆయన భర్త పేరు కూజా. రైట్. హేయన్న అని ఒక ఆవిడ పనిచేస్తుంది. బాగా ఇది మైండ్లో పెట్టుకోండి. రైట్. 10వ వచనంలోనికి రండి. 24వ అధ్యాయం. దేవుడు మార్చడానికి ఎలా అవకాశాలు ఇస్తాడో తెలుసా అండి? ఎన్ని అవకాశాలు ఇస్తాడో తెలుసా? ఎవరు గమనించట్లేదు ఆ విషయాలు. ఒకసారి హేరోదు ఇంట్లో పనిచేస్తుంది కదా, ఆమె పేరు ఏం పేరు? హేయన్నయు అని పనిచేస్తుంది. రైట్. 24వ అధ్యాయానికి రండి. లోకసువార్తలోనే, లోకసువార్త 24వ అధ్యాయం 24వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుకుందాం. 10వ అధ్యాయం 10వ వచనం 24:10. ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారెవరనగా, బాగా వినాలి, యేసు ప్రభుల వారు తిరిగి లేచాడు. బాగా వినాలండి పాయింట్. యేసు ప్రభుల వారు తిరిగి 3వ దినాలు లేచాడు. సమాధిలో పెట్టిన తర్వాత 3వ దినాలు లేచాడు. అది అంటున్నాడు. ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారెవరనగా, ఈ లేచిన సంగతి ఎవరు చెప్పారంట? పేతురు గారికి కానీ, యోహాను గారికి కానీ, శిష్యులకి ఉన్నారు కదండి. ఈ 12 మంది శిష్యులకి ఎవరు చెప్పారనగా లేచిన సంగతి? ఆ చెప్పినటువంటి వాళ్ళు ఎవరు? మగ్దలేని మరియా. ఏమిటి అర్థమైంది మీకు పాయింట్? యేసు ప్రభుల వారు 3వ దినం తిరిగి లేచాడండి. లేచిన సంగతి శిష్యులకి ఇంకా ఎవరికి తెలియదు. ఫస్ట్ శిష్యులకు తెలియజేసింది ఎవరు? ఆ తెలియజేసినటువంటి వారిలో ఎవరున్నారు? కొంతమంది స్త్రీలు ఉన్నారు. ఆ స్త్రీలలో ఎవరున్నారో చూడండి. మగ్దలేని మరియా, హేయన్నయు అన్నది చూడండి. అంటే హేరోదు ఇంట్లో పని చేసేటటువంటి ఆవిడికి యేసు ప్రభుల వారు తిరిగి లేచాడన్న సువార్తని తెలియజేస్తుంది శిష్యులకి. అంటే ఆ ఇంట్లోనే ఒక సాక్షిని పెట్టాడు. ఆ సంగతి హేరోదుకి అర్థం కావట్లేదు. ఆ ఇంట్లో పని మనిషికి ఏం తెలుసు? సువార్త తెలుసు, యేసు ప్రభు తెలుసు. అర్థమవుతలేదు మీకు పాయింట్? ప్రభు 3వ దినాన లేచాడు. పేతురు యోహాను శిష్యుల కంటే ముందు ఒక ఆవిడికి కనపడ్డాడు. ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారు ఎవరనగా మగ్దలేని మరియా, హేయన్నయు. ఆ పనిచేసే ఆవిడకి తెలిసి యేసు ప్రభు తిరిగి లేచాడు అన్న సంగతి. స్వార్థ పనిలో హేయన్న కూడా ఉంది. ఇంట్లో పనిచేసే ఆవిడ. ఆ పనిచేసే ఆవిడ ఎవరిలో ఎక్కడ పెట్టాడు సాక్ష్యంగా మారతాడని? హేరోదు ఇంట్లోనే పెట్టాడు. కానీ హేరోదు మరి ఉంచుకున్న మత్తులో పడిపోయాడు. మరి ఎన్ని పరిస్థితుల్లో లేడు. మరి ఏమన్నా అర్థమైంది మీకు పాయింట్? పని మనిషి ద్వారా కూడా మారతాడేమోనని ముందు స్వార్థకు ఆవిడ తెలియజేశాడు. అబ్బే, ఈవిడ హేరోదు యొక్క గృహ నిర్వాహకుని భార్య. ఇతని భర్త పేరు కూజా. ఈవిడ సాక్షాత్తు ప్రభు స్వరూపాన్ని చూసింది. అలాంటి స్వరూపాన్ని చూసినటువంటి మహా తల్లి ఆ ఇంట్లో పనిచేస్తున్నా కూడా ఆ హేరోదు ఏమిటి కన్ను మనోనేత్రాలు గుడ్డితనం కలిగిపోయిందండి. ఆ హేరోదియాకి ఇలా ఉంచుకోవటం తప్ప అన్నటువంటి డిస్కషన్ ఆవిడ కూడా డిస్కషన్ చేసే ఉండొచ్చు. ఇది కరెక్ట్ కాదని. వీరు ఇంట్లోనే పెట్టాడు దేవుడు సాక్ష్యాన్ని. కానీ వీరు బ్రతుకు మారలేదు. సాక్ష్యం ఇప్పుడు ఎక్కడ పెట్టాడు? హేరోదు ఇంట్లోనే పెట్టాడు. ఎవరి రూపంలో? పని మనిషి రూపంలో. సాక్ష్యాన్ని దేవుడు ఇంట్లోనే పెడతాడు, కానీ మారలేదు. మన ఇంట్లో కూడా సత్యాన్ని తెలిసినటువంటి వారు ఉంటారు. వాక్యాన్ని తెలుసుకున్నటువంటి వారు ఉంటారు. మనకి సాక్ష్యంగా పెడతాడు. మనం మారతారేమో. ఎక్కడ మారుతున్నారు? ఎవరు మారుతున్నారు?
నువ్వు వారిలాగా మారిపోతున్నావు, కానీ నువ్వు సత్యం చేసుకుని ఏం వెలగబెట్టావు? నువ్వు వాళ్ళలాగా మారిపోతున్నావే కానీ సత్యం వైపు తిప్పే వాళ్ళలాగా నువ్వేం మారుస్తున్నా? నిన్ను సాక్షిగా పెట్టిన ఉపయోగం ఏముంది? బాగా ఆలోచించాలి. మన ఇంట్లో కూడా, వాళ్ళ ఇంట్లోనే కాదు పెట్టింది సాక్ష్యాన్ని, మన ఇంట్లో కూడా పెట్టాడు సాక్ష్యాన్ని. ప్రతి ఒక్కరికి సత్యాన్ని తెలియచేసేటటువంటి వారి ఇంట్లో ఎవరినో ఒకరు తెలియచేస్తూనే ఉంటాడు. వాళ్ళ ద్వారా మారతారేమో. మారకపోగా నీ శక్తి బలహీనమైపోయి నీ వెలుగును మెల్లమెల్లగా కరిగించుకొని నువ్వు అడలో కలిసిపోతున్నావు తప్ప సత్యం వైపు తిప్పే పరిస్థితుల్లో ఈరోజు నిజంగా ఎవరు లేకుండా పోయారు. అంటే మొట్టమొదటిగా మనిషి మారటానికి దేవుడు అవకాశాలు ఇస్తాడు. తొందరగా లేపేయడు. నువ్వు పాపం చేసినా అది నువ్వు అర్థం చేసుకోవాలి. వాక్యంతో హెచ్చరిస్తారు. ఏమండి, ఆ రోజు నీతిమంతుడైనటువంటి యోహాను హెచ్చరించాడా? పరిశుద్ధుడైనటువంటి యోహాను హెచ్చరించాడు. చంపాలని చూశారు కానీ చంపలేకపోయారు. జనాలకు భయపడ్డారు, యోహానుకు భయపడ్డారు. భయాలు వారిని తరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లో పని మనిషి ద్వారా కూడా సువార్త అందించాడండి దేవుడు. దేవుని బిడ్డలారా, ఒక్కసారి మీరు గమనించాలి. సత్యాన్ని దయచేసి మీరు సమాధి చేయొద్దు. సత్యాన్ని సాక్షిగా బ్రతకాలి మనం ఈరోజు. ఆ రోజు హేయన్య సాక్షిగా బ్రతికింది కనుకనే బైబిల్లోకి ఈరోజు పేరెక్కించుకేసుకుంది. హేరోదియా మారటానికి అవకాశంలో ఇప్పుడు మొట్టమొదటి ఎవరిని పెట్టాడు సాక్ష్యంగా? కూజా భార్యకు హేయన్ అని పెట్టాడు. ఏమన్నా మారారా? ఏం మారలేదు. మరో సాక్షిని పెట్టాడు. ఎక్కడ పెట్టాడు తెలుసా? వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు. హేరోదు ఫ్రెండ్ ఉన్నాడు. రెండో సాక్షిని పెట్టాడు. హేరోదే ఫ్రెండ్ ఉన్నాడు. ఒకసారి వాళ్ళ ఫ్రెండ్ ఎట్టుందో అది ఫ్రెండ్ చూపెట్టి ఏమైనా మారతాడేమో చూసి ఫ్రెండ్షిప్ లో కూడా పెట్టాడండి బాబు. చూద్దాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం. ఇంట్లో పెట్టాడు సాక్షిని, ఉపయోగం లేకుండా పోయింది, మారలేదు. ఫ్రెండ్స్ రూపంలో పెట్టాడు. ఆ ఫ్రెండ్ ఎట్టున్నాడు చూడండి. 13వ అధ్యాయం అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము మొదటి వచనం. అంతియొక్కయలో ఉన్న సంఘంలో బర్నబా, నీగేర్ అనబడినటువంటి సుమయోను, కురేనీయుడైనటువంటి లూకియా, ఇది చూడాలి మీరు. చతుర్థాధిపతి అయిన హేరోదు కూడా. చతుర్థాధిపతి హేరోదు తెలుసు కదా, ఇప్పుడు మన అతని చుట్టూ తిరుగుతున్నాం. చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను అన్నది చూడండి. హేరోదుతో పాటు కలిసి పెరిగిన ఆయన ఒక ఉన్నారు. ఆయన పేరేం పేరు? మనయేను ఫ్రెండే. మనయేను ఏమిటి? మనయేను సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. మనయేను ఇప్పుడు ప్రవక్త అయిపోయాడు, కానీ ఎవరితో పెరిగాడు? హేరోదుతోనే పెరిగాడు, హేరోదుతోనే పెంచబడ్డాడు. ఇద్దరు కలిసే పెరిగారు. కానీ హేరోదు ఏమో ఈ మత్తులో పడిపోయాడు, మనయేనేమో ప్రవక్త అయిపోయాడు. చూడండి. సౌలు అని ప్రవక్తలు బోధకులు ఉండేది. ఏమిటి? ప్రవక్త అయిపోయాడు, బోధకుడు అయిపోయాడు మనయేను. కానీ హేరోదు ఏమైపోయాడు? మనయేను ప్రవక్త అయ్యాడు, హేరోదు మారలేదు, మనయేను మారిపోయాడు. చూసారా? సాక్ష్యాన్ని ఎక్కడ పెట్టాడు? ఇప్పుడు ఇంట్లోనేమో పని మనిషి రూపంలో పెట్టాడు. పెంచబడినటువంటి ఫ్రెండ్షిప్ లో ఏమండి మనయేనుని పెట్టాడు, మనయేనునే పెట్టాడు. కానీ మనయేను ప్రవక్తగా మారిపోయాడు, మనయేను బోధకుడుగా మారిపోయాడు. ఇద్దరు కలిసే పెరిగారు. పెంచబడిన నన్ను చూసారండి, కలిసే పెరిగారు. కానీ హేరోదు మాత్రం వేరే వాళ్ళ భార్యను తీసుకొచ్చి ఉంచుకున్నాడండి బాబు. ఎంత మోసం. ఈరోజు నువ్వు తీసుకురాకపోవచ్చేమో, మధ్యలో వెళ్ళి కలిసి రావటమే లైంగిక దుర్నీతి. అది భర్త కావచ్చు, అటు భార్య కావచ్చు. మధ్యలో ఎక్కడో దిక్కును కలుసుకోవడమే లైంగిక దుర్నీతి అండి. అది పాపం. వారికి భయం, దేవుని భయం బొత్తిగా లేదు. రక్తము చిందించుట కొరకు వాళ్ళు పరిగెత్తుతున్నారు. వాళ్ళకి శాంతి లేదు, సమాధానం లేదు. సంఘానికి ఏమో లోటు లేదు, సంఘానికి కావాల్సినటువంటి అన్ని ఇచ్చేస్తున్నారు, కానీ చేసిందంతా చేస్తున్నారు. దేనికోసం? పైగా దేవోక్తి వలె పలుకుతున్నారు, అతిక్రమములో ఉన్నారు. ఇది క్రమం కాదు.
బాగా గమనించాలి. నీ కుటుంబంలోనే ఒక సాక్షిని పెట్టాడు, జాగ్రత్త. నీ కుటుంబంలో కూడా ఒక సాక్షిని పెట్టే ఉంటాడు, వాక్యం తెలిసినటువంటి వారు. ఏం ఉపయోగం చెప్పండి? నువ్వు మారుతావని. నిన్ను లేపేయటానికి ముందు ఇలాంటి హెచ్చరికలు జరుగుతూ ఉంటాయి. కుటుంబం ద్వారా జరగవచ్చు, వాక్యాల ద్వారా, నీతిమంతులైనటువంటి వాళ్ళు వాక్యాల ద్వారా వినిపింపజేయచ్చు. ఫ్రెండ్షిప్ లో ఇలాంటి మనయోను ద్వారా కూడా తెలియజేసేటటువంటి ఫ్రెండ్షిప్ ద్వారా కూడా తెలియజేసి నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు వెళ్తున్న రూట్ కరెక్ట్ కాదు నాయన, నీ మార్గం కరెక్ట్ కాదని చెప్పినా నువ్వు మారకపోయినా అన్ని జరిగిన తర్వాత లేపేస్తాడండి. బాగా గమనించాలి. నీ కుటుంబంలో ఒకరు మారారా, నువ్వెందుకు మారలేదు? నీ కుటుంబంలో మనయోను మారాడుగా, ఏ రోజు నువ్వెందుకు మారలేదు? నీ కుటుంబంలో నువ్వు మారావు కదా, నువ్వెందుకు మారలేదు? కుటుంబంలో ఒక అక్క మారినప్పుడు చెల్లి ఎందుకు మారలేదు? ఒక అన్న మారినప్పుడు తమ్ముడు ఎందుకు మారలేదు? మారటానికి దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు, ఇలాంటి సాక్షులను పెట్టి. అది మీకు అర్థం కాక ఎగబడటము, చంపాలనుకోవటము, ద్వేషం పెట్టుకోవటము, ఆపేయాలనుకోవటం, ఇవన్నీ పాపాలు కాదా? ఆలోచించేయాలి, బాగా గమనించాలి. యోహాను గారి ప్రసంగాలు వినిపించాడా? మొట్టమొదటిగా వినిపించాడు. ఇది సాక్ష్యం. యోహాను గారి ప్రసంగాలు వినిపించాడు, మారతావని. 2, కూజా భార్య ద్వారా వినిపించాడు, సాక్ష్యం, మారతావని. ఎన్ని అవకాశాలు? 2 అవకాశాలు ఇచ్చాడు. 3, ఫ్రెండ్ అయినటువంటి మనయ ద్వారా కూడా చూపించాడు, మారతావని. మరి ఇలాంటి వాళ్ళు మరి ఇంకా ఇన్ని అవకాశాలు ఇచ్చినా కూడా నువ్వు మారకపోతే లేపేకి ఇంకేం చేస్తాడండి? ఇలాంటి మంచి అవకాశాలు కదండి. మనమేమి గుర్తెరగం, మనకు అన్ని తెలుసులు అన్న భ్రమలో కొట్టుకుపోతా ఉన్నాం. నువ్వు వాక్యాన్ని తెలుసుకొని, సత్యాన్ని తెలుసుకొని సాక్షిగా నువ్వు చేస్తున్న పని ఏంటి? ఆలోచించు. చివరి అవకాశంగా యోహాను గారు మన హేరోదు గురించి ఇంకేమన్నా కొన్ని మాటలు చూద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయం. లూకాసు వార్త 23వ అధ్యాయం. మనకు కూడా ఇలాంటి ఎన్నో అవకాశాలు వస్తూ ఉంటాయి. ప్రేమైన దేవుని వారులారా, వాటిని మీరు తోలనాడుకోకుండా జాగ్రత్తగా పరిశీలించి 23:8 చూడండి. లూకాసు వార్త 23:8. హేరోదు యేసును చూసి మిక్కులు సంతోషించారు. ఏమండి, హేరోదు యేసు ప్రభును కూడా చూశాడట. ఉందండి 8వ వచనంలో. హేరోదు యేసును చూసి మిక్కిలి సంతోషిస్తున్నాడు. యేసు ప్రభుల వారిని చూసి మిక్కిలి సంతోషిస్తున్నాడు. మారొద్దు? ఏమండి, బాగా గమనించాలి. ఏమండి, మారుద్దా అండి? వాక్యం వినేటప్పుడు సంతోషిస్తామంటారు చాలా మంది. మార్పేది అదే చెప్తున్నాడు. మార్పేది మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త ఇక్కడ మనం చూసి యేసును చూసి సంతోషిస్తున్నాడు కదండి. రైట్. మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయము మొదటి వచనం చూడండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం మొదటి వచనం. ఆ సమయమందు చతుర్థాధిపతి అయిన హేరోదు, బాగా చూడాలి, చతుర్థాధిపతి అయిన హేరోదు యేసును గూర్చిన సమాచారం విని, యేసును గూర్చిన సమాచారం విన్నాడు హేరోదు. విని, ఇతడు బాప్తీసమిచ్చే యోహాను, అతడు మృతుల్లో నుండి లేచి ఉన్నాడు. ఏమండి, బాగా గమనించాలి. ఇతడు బాప్తీసమిచ్చే యోహాను, చనిపోయాడు, మరలా తిరిగి వచ్చాడు, చచ్చిపోయిన వాడు తిరిగి వచ్చాడు అన్న భయం మొదలైంది. చూడండి, మళ్ళీ భయం వెంటాడుతుంది. మీరు బాగా గమనించాలి. చచ్చిపోయాడు అన్నట్టు చచ్చిపోయిన వాడు తిరిగి వచ్చాడు అన్న భయం కనపడుతుంది. మీరు బాగా గమనించారు లేదో? ఇతడు బాప్తీసమిచ్చే యోహాను, అతడు మృతుల్లో నుండి లేచి ఉన్నాడు అని భయపడుతున్నాడు. చూడండి, అమ్మో, మృతుల్లో నుండి లేచి ఉన్నాడు నాయన బాప్తీసమిచ్చే యోహాను గారు అంటున్నాడు యేసు ప్రభువుని చూసారు, అర్థమవుతుంది కదా? యోహాను గారు చనిపోయారు కదండి. చనిపోయిన తర్వాత యేసు ప్రభువుల వారు వచ్చారు. 6 నెలలు పెద్దవాడు కదండి బాప్తీసమిచ్చే యోహాను గారు చనిపోయాడు, యేసు ప్రభువుల వారు వచ్చారు ఎగ్జాంపుల్ గా. రైట్. అయితే ఇప్పుడు యేసును చూసిన ముంగానే ఇప్పుడు ఎవరు గుర్తొస్తున్నారు? ఏ రోజుకి యేసు ప్రభువుని చూడగల ఎవరు గుర్తొస్తున్నారు? చచ్చిపోయినటువంటి యోహాను గుర్తొస్తున్నాడు. భయం చూడండి ఎలా ఉందా? అమ్మో, మృతుల్లో నుండి లేచి వచ్చాడు రా నాయనో. యోబు గారు చెప్పినట్టుగా భయములు వారిని వెంటాడుతున్నాయి. ఇవన్నీ ఎందుకు వెంటాడుతున్నాయి? మారుతావని, మార్పు చెందుతావని.
చెందకపోగా కూడా అలాంటి ఆలోచన చేస్తే ఎలా అండి చెప్పండి? ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడు మనకి? మారితే సరే, అవకాశాలు ఇచ్చినప్పుడు మారండి. లేదనుకుంటే యేసు ప్రభుల వారు ఈ సంవత్సరం కూడా ఉండనేమో, లేకపోతే లేపైన ఆయన నరికి వేయమని ఉంది బైబిల్లో కదండి. మోమాటం లేకుండా నరికేస్తాడండి. నిజంగా ఇప్పుడు చావులు కూడా అలాగే ఉన్నాయి. ఎప్పుడు ఎవరు పోతారో కూడా తెలియదు. అశ్రద్ధ చేయకండి. వాక్యపు గద్దింపును ఏమండి లెక్క చేయకండి. లెక్క చేయలేనంత పరిస్థితులకు వెళ్ళకండి. కేర్ చేయండి, పట్టించుకోండి. ఎవరి కోసం చెప్తున్నారు, ఎందుకోసం చెప్తున్నారు, ఏంటి అన్నీ మీరు పట్టించుకోకపోతే రేపు చాలా ఇబ్బందులు పడిపోతారు. చివరికి ఒక మాట చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక. భయాలు వెంటాడుతున్నాయి చూడండి. మొదటి భయమేమో జనాలకు భయపడ్డాడు, రెండో భయమేమో యోహానుకు భయపడ్డాడు, మూడో భయం వచ్చారు. ఇక్కడ ఏ భయం కనపడుతుంది? చనిపోయినా కూడా తిరిగి మళ్ళీ వచ్చాడురా బాబు అని భయపడిపోతున్నాడు యేసు ప్రభు ప్రసంగం చేస్తాడు. ఇన్ని భయాల మధ్య రక్షించుకోవడానికి దేవుడు యోహాను గారు ప్రసంగాలు వినిపించాడు. కూచా భార్యకు హేమను ఏమండి, కూచా భార్యకు వాళ్ళ హేమన్ దగ్గర సాక్షిని పెట్టాడు. మణియాను ద్వారా, ఫ్రెండ్షిప్ ద్వారా మారుతామని అవకాశం ఇస్తున్నాడు. అబ్బే మారే అవకాశాలు లేవు. అంతేగాని చనిపోయిన వెంటనే అయ్యో దేవుడు మరి ఇలాంటి చిన్నచూపు చూసాడు అనకండి. ఎన్నో అవకాశాలు ఇస్తే చచ్చాడు. అప్పుడు అర్థమైంది మీకు పాయింట్. దయచేసి అవకాశాలు మిస్ చేసుకోకండి. అవకాశాలు నిజమండి, తండ్రి కాబట్టి అవకాశాలు ఇస్తాడండి. అవకాశాలు తేలిగ్గా చూడకండి. ఒక్కసారి ప్రాణం పోయిందంటే ఏం చేయలేదు. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 7వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 7వ అధ్యాయము మొదటి వచనం చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 7వ అధ్యాయము మొదటి వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసి కొనొచ్చు. చాలు, కామా ఉంది అక్కడ. ఏమండి? దేవుని భయమును పరిశుద్ధతతో సంపూర్ణం చేసి. నువ్వు దేవుని భయం లేకుండా నువ్వు ఏం సంపూర్ణం చేయలేవు. అర్థమైంది మీకు పాయింట్? దేవుని భయం లేకుండా నేను దేవుని కోసం ఏదో చేస్తున్నాను అనుకోవటం భ్రమ. అర్థమైంది కదండి? దైవ భయం అంటేనే పరిపూర్ణత అండి. మీకు పదం అర్థమైందో లేదు మీకు? దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసి కొనొచ్చు. శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. ఇలా మనల్ని పవిత్రులుగా చేసుకోవాలి అంటే, సంపూర్ణం చేసుకోవాలంటే మనలో ఉండవలసింది ఏంటి? దేవుని భయం. అసలు ఆ భయం ఉందండి మీరు చెప్పండి అండి. ఎప్పుడైతే నువ్వు దేవుని భయానికి దూరం అవుతావో నువ్వు ఏది సంపూర్ణం చేయలేవు. నీకు ఇచ్చినటువంటి పనులు అన్ని సగం వదిలేసి చచ్చిపోయి వెళ్ళిపోతావు, నరకానికి పోతావు. దేవుని భయం ఉన్నవాడు దేవారాత్రులు ధ్యానిస్తూ ఉంటాడు. దేవుని భయం ఉన్నటువంటి వాడు నీటి కాలువలు ఎవరైనా నాటబడినది ఆకువాడుకు ఫలిస్తూ ఉంటాడు. మందిరంలో ఒలివ చెట్టు వలె ఉంటాడు. పిల్లలు ఒలివ చెట్టు మొక్కల వలె మార్చుకుంటాడు. దేవుని భయం లేనివాడు దేన్ని సంపూర్ణం చేయలేడు. అర్థాంతంగా వదిలేసి వెళ్ళిపోవటమే. నీకు ఇచ్చినటువంటి పనులు, ఈ 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు నీకు ఇచ్చినటువంటి పనులు, శరీరంతో ఏమన్నా పాపం చేస్తున్నామేమో, పాపం చేసే ప్రతి వారికి బ్రతుకు ఇదేనండి. నువ్వు సంపూర్ణం చేయాలి తొందరగా. అది సంపూర్ణం చేయాలంటే నీలో మెయిన్ ఒకటి ఉండాలి. అది దేవుని భయం. అన్ని భయాలు ఉన్నాయి కానీ దేవుని భయం లేదు ఈరోజు. అయితే ఫిక్స్ అయిపోవటం మనం వెళ్ళేది నరకానికే. చచ్చిపోతే పాపాన్ని వదిలేయాల్సిందేనండి. కనుమూసిన వెంటనే పాపాన్ని వదిలేయాల్సింది, ఎంత పాపాన్ని అయినా కూడా. అదేదో ఇప్పుడే విడిచిపెడితే చక్కగా రక్షణలోకి వస్తారుగా, మారు మనసు పొందుతారుగా, బాగా పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకుంటారుగా, సంఘ సహవాసంలో మంచి సహవాసం ఉంటుంది కదా, ప్రభురాత్రి భోజనంలో పాలుపొందులు పొందుతారు కదా, చక్కగా మనోనేతల గుడ్డితనాన్ని తొలగించుకుని వెలుగైనటువంటి ఈ వాక్యాన్ని మన హృదయాల్లో వెలిగించుకోవచ్చు కదా. ఒక్కసారి ఆలోచించి, దేవుని పట్ల భయభక్తులు కలిగి బ్రతుకుతున్నావా?
హేరోదు భయభక్తులు కలిగి బ్రతకలేదు కనుకనే భయాలు వెంటాడుతూ ఉన్నా కూడా ముగ్గురిని సాక్ష్యంగా పెట్టి బ్రతికిస్తున్నాడు. మారతాడని అవకాశం లేకుండా పోయింది. నువ్వు కూడా అదే పరిస్థితిలో ఒకవేళ ఉన్నావేమో. ఇంత హెబ్రీ పత్రికలో ఉంటుంది 2వ అధ్యాయం 3వ వచనం, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసి నరకానికి వెళ్ళొద్దు అంటున్నాడు. దయచేసి నిర్లక్ష్యం చేయకండి. మార్క్స్ 16:16 ఉంటుంది, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఎవరు చేసేది ఏం లేదు, దేవుడు చేయాల్సిన అన్ని చేశాడు. హేరోదు అని బ్రతికించడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాడండి. నువ్వు తప్పు చేస్తున్నావేమో, నిన్ను ఇమీడియట్ గా చంపేసి అడిగేటోడు లేడు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు, ఒక తండ్రిగా నీకు అవకాశం ఇస్తున్నాడు. ఓ యవనుడా, ఓ నడి వయసులో ఉన్నటువంటి వారులారా, క్రైస్తవ కుటుంబీకులారా, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారులారా, ఇక్కడి నుంచి అయినా కూడా లైంగిక దుర్నీతిని మానుకోండి. చిన్న చేసేటటువంటి తప్పులు మీకు తప్పుగా అనిపించవచ్చేమో, కానీ అవే పరిగణలోకి తీసుకుంటాడు దేవుడు. ఎన్ని హెచ్చరికలు చేశాడు హేరోదికి. ఎవరిని నేను తీసుకురావట్లేదు కదా, నేను ఉంచుకోవట్లేదు నువ్వు అనుకోవచ్చేమో. అప్పుడప్పుడు వెళ్ళి కలిసి రావడం కూడా లైంగిక దుర్నీతే. అది భర్త కావచ్చు, భార్య కావచ్చు. ఎంత ఘోరంలో ఉన్నావు. ఇవన్నీ చేస్తూ నువ్వు మందిరంలోకి వెళ్ళి కానుకలు ఇచ్చేసేసి ఆ యొక్క పాపంలో నన్ను కడిగేస్తాడేమో నువ్వు అనుకుంటావు. అది నీ భ్రమ. దేవుని భయం వారికి బొత్తిగా లేదా? ఆలోచన చేయండి. నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్ష. యేసు ప్రభువు వారు 33 సంవత్సరాలు నిజంగా మన కోసం ఎంతో త్యాగగరుడుగా మారిపోయి అన్నిటిని సహించి భరించి భర్త అయినటువంటి తండ్రికి ఒదిగి బ్రతికాడు. ఎన్నో అవమానాలు సహించాడు. ఎప్పుడు తండ్రి భయం భక్తులు కలిగి బ్రతికాడు. ఆయన శరీరధారి అయిన దినములలో మహారోదనను యాచలను దేవుని యందు భయ భక్తులు కలిగి ఉన్నందున అంగీకరింపబడ్డాడు. ఏ భయం భక్తి లేకుండా మనల్ని యాక్సెప్ట్ చేస్తాడు పరలోకానికి. కనుక ఆలోచన చేయండి. నువ్వెన్నో అనుకున్నా కూడా నువ్వు చేసే పని సంపూర్ణము చెయ్యాలి అంటే అది పరిశుద్ధతలో సంపూర్ణత, ఆత్మీయతలో సంపూర్ణత చెయ్యాలి అంటే మొట్టమొదటిగా నేను సంపూర్ణత చేసేది ఏంటిది? దైవ భయం, దేవుని భయం ఉన్నవాడే వీటన్నిటిని సంపూర్ణం చేస్తాడు. దేవుని భయం లేనివాడు సంపూర్ణం చేయలేడు. దేవుని భయం ఉన్నవాడు అన్నిటిని సంపూర్ణం చేసి నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో ఆ మహిమతో నన్ను స్వీకరించాను అడుగుతాడు రేపు ప్రభువారిలాగా. ఏ భయం లేనివాడు అడగలేడు. రొమ్ము కొట్టుకుంటూ ఏడ్చుకుంటూ ఇది నాకు న్యాయమే అనుకుంటూ నరకంలో బాధపడుతుంది తప్ప వేరే ఆప్షన్ లేదు. ఆలోచన చేయండి. దేవుని భయభక్తులు కలిగి చక్కగా దేవుని దగ్గరకు చేరుకుంటారు. భయాన్ని విడిచి భయాన్ని బొత్తిగా తీసివేసి నరకాన్ని జారుకుంటారు. ఆలోచన చేసి మంచి మనసుతో మంచి ఆలోచనతో హృదయం అనేటటువంటి ఆ యొక్క సిద్ధుల్లో ఇలాంటి విలువైనటువంటి వాక్యాలని గురిపోసుకుంటూ మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కొనసాగిద్దాం. ప్రియమైన దేవుని వారలారా, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, మహోన్నతుడా, ఘనమైన దేవా, మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నేను లోకంలో ఎన్నో వాటి పట్ల మేము జాగ్రత్త తీసుకున్నటువంటి మేము మీ వాక్యం పట్ల, మీ ఆలోచనల పట్ల, మీ ఉద్దేశాల పట్ల భయానికి దూరమై బ్రతుకుతున్నటువంటి మా ప్రేమించి, గద్దించి, కరుణించి, మన్నించి మీ యొక్క దయా సంకల్పాన్ని బట్టి నాయన మీ యొక్క సన్నిధిలో మేము ఈరోజు కూర్చోగలిగాము. నాయన మీరు ఇచ్చినటువంటి మంచి అవకాశానికి మేము కాళ్ళు దొరుకోకుండా జాగ్రత్తగా బ్రతకడానికి కృపద ఇచ్చాను. సన్నిధిలో ఎవరైతే హృదయపూర్వకంగా నాయన మీకు సమర్పించుకుని హృదయాలని, కుటుంబాలను మీకోసం సమర్పించుకుని బ్రతుకుతానని ఏ బిడ్డలైతే మరి నిర్ధారణ చేసుకున్నారు, అలాంటి నిర్ధారణ చేసుకున్నటువంటి బిడ్డలు సంపూర్ణం చేయాలి నాయన పనిని. అలా సంపూర్ణం చేయాలి అంటే అంతవరకు మీ భయం కావాలి, భయభక్తులు కలిగి ఉండాలి. మానవ కోటికి భయభక్తులు కలిగి ఉండటమే ఇది విధి అని ఒకనాడు జ్ఞానిటువంటి సొలొమోను గారు కూడా చెప్పేశారు. నాయన నిజంగా నాయన అలాంటి భయాన్ని మేము ఎల్లప్పుడూ పోగొట్టుకోకుండా వాక్యం పట్ల, మీ పట్ల, మీ ఆజ్ఞల పట్ల, మీ విలువైనటువంటి ఆలోచన పట్ల మేము ఎల్లప్పుడూ భయభక్తులు కలిగి బ్రతికే మహాభాగ్యం అందరికీ ప్రసాదింప చేయమని మహిమతో ఆలోచన బిడ్డలందరినీ నేను మరొక మళ్ళీ ఇలా కూడుకుని మాట్లాడుకునేంత వరకు మీ సన్నిధి కాంతులు వారి చుట్టూ, వారి బిడ్డల చుట్టూ, వారి కుటుంబాల చుట్టూ ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ
ఈ యొక్క మాటలు ఎంతమంది అయితే హృదయపూర్వకంగా నాయన వింటున్నారు, సంతోషిస్తున్నారు, విని సంతోషించే వారి వేళ ఉండకుండా నాయన మార్పు చెందాలి, మారాలి అన్నటువంటి ఒక మంచి దృక్కోణంలో బిడ్డలు ఒక మంచి నిర్ధారణ తీసుకున్నటువంటి కుటుంబాలను, వ్యక్తులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని తిరిగి మళ్ళీ నాయన మరి సదస్సులో మళ్ళీ ఇలాంటి సదస్సులో మీరు మాతో కలిసి మాట్లాడుకునేంత వరకు మీ సన్నిధి కాంతులు మాతో ఉంచి నడిపింపచేయమని తలొచ్చిన బిడ్డలందరినీ పేరు పేరుని మీరు జ్ఞాపకం చేసుకుని రాలేక ఆగిపోయినటువంటి మరొక పర్యాయం వచ్చేలాగా కృపద ఇచ్చేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీ నామ ఘనతకే మా బ్రతుకులు ఉండేలాగా కృపద ఇచ్చేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామం పెట్టక ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనందరి తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం మనకును లోకంలో ఉన్నటువంటి సకల పరిశుద్ధులకును సదాకాలము తోడేయండి నడిపించును గాక. ఆమేన్.